హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసి నావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం మంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసి నావే ఎడారంటి ఆశల వెనుక బతుకంతా బలి చేసే పేరాసను ప్రేమించావే బతుకంతా బలి చేసే పేరాసను ప్రేమించావే వెలుగెల్లే వెలివేసే పేరాసను ప్రేమించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనా చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. ఈ పాట గుర్తుందా? శుభలగ్నం చిత్రంలోని ఈ గీతానికి నటి ఆమని, రోజా, జగపతి బాబు చేసిన అభినయం అపురూపం. మనిషి బతకడానికి డబ్బు ముఖ్యమే తప్ప అవసరానికి మించిన ధనం ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేదని చాటి చెప్పిన చిత్రం శుభలగ్నం. డబ్బుంటే చాలు అన్ని పాదాల దగ్గరికే వస్తాయనే భ్రమలో బతికే మధ్యతరగతి ఇల్లాలు ఆమని. నీతిగా నిజాయితీగా తనకు ఎంత జీతం వస్తే అందులోనే సర్దుకుని జీవించాలనే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలో జగపతి బాబు నటన ప్రత్యేకం. ధనవంతురాలైన అమ్మాయి పాత్రలో పెళ్ళైన జగపతి బాబును ప్రేమించి అతడి భార్యకు డబ్బు ఆశ చూపించి పెళ్లి చేసుకున్న క్యారెక్టర్లో రోజా అద్భుతంగా నటించిన శుభలగ్నం సాధించిన విజయం మాటలకందనిది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం చిత్రం మహిళల ఆదరణ చొరుగని అతిపెద్ద విజయం సాధించింది. రోజా తండ్రి వద్ద ఇంజనీర్గా పనిచేస్తున్న జగపతి బాబు ఆమనిని పెళ్లి చేసుకుంటాడు. ఇంజనీర్ అనేసరికి బాగా లంచాలు తీసుకుంటాడని, ఇంటి నిండా ఏసీలు, ఖరీదైన ఫర్నిచర్ ఉంటుందని భావించిన ఆమనికి నిరాశే మిగులుతుంది. కేవలం జీతం డబ్బులకే పనిచేస్తూ వచ్చిన దానితో బతకాలనే భర్తను చేతగాని వాడిలా చూస్తుంది. లంచాలు తీసుకుంటే హాయిగా బంగారం, ఫర్నిచర్ కొనుక్కోవచ్చని భర్తను పోరుతుంది. చిన్న చిన్న అవసరాలు సైతం తీరని ఉద్యోగం చేయడం ఎందుకు దండగా అంటూ సాధిస్తుంది. ఆమె అమాయకంగా ఆలోచిస్తోందని భావిస్తూ ఎప్పటికప్పుడు జగపతి బాబు సర్ది చెబుతూ ఉంటాడు. డబ్బున్న వారంతా కార్లలో తిరుగుతూ ఖరీదైన బట్టలు ధరించి సంతోషంగా ఉంటారని, తామెప్పుడు ధనవంతులం అవుతామో అనుకుంటూ అదే ఆలోచనలో ఆమెను ఉంటుంది. అమెరికాలో చదువుకుంటున్న రోజా ఇండియాకు రావడంతో డ్రైవర్ సెలవు పెట్టడంతో కూతుర్ని తీసుకురమ్మని ఎయిర్పోర్ట్కు జగపతి బాబును పంపిస్తాడు రోజా తండ్రి. యజమాని మాట కాదనలేక వెళ్ళిన అతడిని డ్రైవర్ అనుకుని రోజా అవమానిస్తుంది. చివరకు ఇంటికి వచ్చాక తండ్రి చెప్పడంతో అతడు డ్రైవర్ కాదని రోజాకు తెలుస్తుంది. అతడు తమ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్ అని తెలుసుకున్న రోజా జగపతి బాబు సింప్లిసిటీ నచ్చి ప్రేమలో పడుతుంది. అతడిని పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెబుతుంది. అప్పటికే అతడికి పెళ్ళయిందని తెలిసి బాధపడుతుంది. ఎలాగైనా అతడినే పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఆమనికి ఉన్న డబ్బు ఆశను ఆసరాగా చేసుకుని ₹1,00,00,000 ఇస్తాను, పెళ్లి చేయమని కోరుతుంది. విషయం విన్న జగపతి బాబు అవాక్కవుతాడు. ఆమని తల్లి అన్నపూర్ణ కూతుర్ని తిడుతుంది. ఎందరు ఎంత చెప్పినా ఆమని వినదు. లంచాలు తీసుకుని అన్యాయం చెయ్యలేని స్థితిలో భార్య డబ్బు కోరికకు తలవంచి రోజాను పెళ్లి చేసుకుంటాడు. ₹1,00,00,000తో ఇంట్లో అడుగుపెట్టిన రోజా ఆమని చేతికి డబ్బు అందించి కుడికాలు లోపల పెడుతుంది. ప్రేమతో ఏరి కోరి పెళ్లి చేసుకున్న భర్తకు కొన్ని తగాదాల తర్వాత రోజా దగ్గరవుతుంది. కేవలం డబ్బుంటే చాలు, ఏమీ వద్దు అనుకున్న ఆమని పూర్తిగా డబ్బు మైకంలో తేలుతూ ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటుంది. ఆమె 2 పిల్లలు, భర్త రోజాకు దగ్గరవుతారు. చివరికి ఎప్పటికో తన కాపురం పోయిందని, రోజాకు సౌభాగ్యం అమ్మేశానని తెలుసుకున్న ఆమని తిరిగి తన భర్తను పొందడానికి చేసిన ప్రయత్నం ఆసక్తికరంగా సాగుతుంది. డబ్బు ఆశ చూపి పచ్చని సంసారం పాడు చేశానని తెలుసుకున్న రోజా అమెరికా వెళ్ళిపోతుంది.
ప్రేమించే భర్త, చక్కటి పిల్లలు, అవసరానికి సరిపడిన డబ్బుంటే చాలు, అత్యాశకు పోకూడదనే సందేశంతో తీసిన చిత్రం ఆద్యంతం ఆసక్తిగా అనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలు ఎప్పటికీ ఆణిముచ్చాలే.